గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 971. 2020లోని కోవిడ్ లాంటి భయంకరమైన వైరస్ ని ప్రపంచం అంతా ఫేస్ చేసింది కదా. అటువంటి సిచ్యువేషన్ అయితే మళ్ళీ రాకూడదని అందరం కూడా కోరుకుంటాం. బట్ చైనా నుంచి ఇప్పుడు ఇటువంటి వైరస్ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే వస్తుంది. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 720 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,223 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 183 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,004 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.2% కరెక్ట్ అయింది. నిన్న మన మార్కెట్ లోని మంచి పాజిటివ్ ర్యాలీ కనపడిన తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ మార్కెట్ లో ఈ ప్రెషర్ కనపడడానికి వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. ముందుగా మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే మళ్ళీ పెరుగుతున్నాయి కదా. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరగడం అన్నది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మంచిది కాదు. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగినట్లయితే మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అది మన రిలేటెడ్ గా నెగటివ్. యాక్చువల్లీ దీనికన్నా కూడా మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి మరొక న్యూస్ అయితే కనిపిస్తుంది. బట్ అది అఫీషియల్ న్యూస్ అయితే ఎప్పటికీ కాదు. 2020లోని ప్రపంచం అంతా కూడా కోవిడ్ లాంటి వైరస్ ని చూసింది కదా. ఆ వైరస్ టైంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు అండ్ ఎన్నో ఎకానమీస్ దెబ్బతిన్నాయి. చాలా నష్టమే జరిగింది ఆ వైరస్ వలన. ఇటువంటి వైరస్ మరొకటి చైనాలోని బయటపడిందని అండ్ చైనాలోని హాస్పిటల్స్ అన్ని జనాలతోని నిండిపోయినట్లుగా అండ్ అంతేకాకుండా ఇది ఒక వైరస్ కాదు మల్టిపుల్ వైరస్లని. సో చైనాలోని మరొక పాండమిక్ లాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. దీంతోని చైనా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేసినట్లుగా చాలా మంది సోషల్ మీడియాలోని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా కొంతమంది చనిపోతున్నారని కూడా సోషల్ మీడియాలోని కొంతమంది యూజర్స్ చైనాకి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు. సో మరొకసారి ప్రపంచం అంతా పాండమిక్ చూడబోతుందని సో చైనా ఇప్పటి వరకు ఇంకా బయటికి చెప్పట్లేదు. కానీ ఇక్కడ చైనా గవర్నమెంట్ అయితే ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. దీని రిలేటెడ్ గా ఇప్పటి వరకు చైనీస్ గవర్నమెంట్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ చేయలేదు. కానీ ఈ సోషల్ మీడియాలో ఈ నెగిటివ్ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో మైట్ బి దాని వల్ల కూడా మన మార్కెట్ లో కొంత ఇంపాక్ట్ చూసుండొచ్చు. బట్ ఇప్పటి వరకు ఇదైతే అఫీషియల్ న్యూస్ కదా. అంటే చైనాలో ఇలా జరుగుతుందని ఏ గవర్నమెంట్ కూడా ప్రకటించలేదు అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటించలేదు. సో ఎవరి దగ్గర నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మనం ఇప్పుడే అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు న్యూస్ అయితే తిరుగుతుంది కదా, చూడాలి 1-2 days లోని దీని రిలేటెడ్ గా మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కోవిడ్ లాంటి వైరస్ అన్ని సార్లు వస్తుందని మనం చెప్పలేం కదా. కొన్ని సందర్భాల్లో వేరియస్ వైరస్లు అయితే అటాక్ చేస్తుంటాయి కానీ ఆ వైరస్ యొక్క ఇంపాక్ట్ ప్రజల ప్రాణాల పైన పడదని చెప్పి ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే దాని రిలేటెడ్ గా మనం పెద్ద భయపడాల్సినటువంటి పని లేదు. ఈవెన్ మార్కెట్ కూడా అటువంటివి ఇగ్నోర్ చేసేస్తుంది. ఓన్లీ థింగ్ ఈ వైరస్ వలన ఎక్కువ మంది చనిపోతారు ఇటువంటి న్యూస్లు వచ్చినట్లయితేనే మార్కెట్ లో మనం ఫర్దర్ గా ప్రెషర్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఈ న్యూస్ నిజం కాకూడదు, ఇది ఒక ఫేక్ న్యూసే అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో చూసాం కదా, ఎంతో మంది పాపం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు, తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయారు. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా మనందరం అయితే కోరుకుందాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోని నెక్స్ట్ వీక్ లోని 4.8 lakh crores విలువైనటువంటి 5 మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలోని విశాఖపట్నంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు 1.85 lakh crores ఇన్వెస్ట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ పార్క్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ వీక్ లో లాంచ్ చేయబోతున్నారని అండ్ దీంతో పాటుగా అనకాపల్లిలోని 1.35 lakh crores ఇన్వెస్ట్ చేసి నిపాన్ స్టీల్ వాళ్ళు ఒక స్టీల్ ప్రాజెక్ట్ అయితే సెటప్ చేయబోతున్నారు. దీన్ని కూడా లాంచ్ చేస్తారని అండ్ అంతేకాకుండా భారత్ పెట్రోలియం వాళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా, వీళ్ళు రామాయపట్నంలోని 95 crores ఇన్వెస్ట్ చేసి ఒక రిఫైనరీ ప్రాజెక్ట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా ఈ ప్రాజెక్ట్ ని కూడా లాంచ్ చేస్తారు. వీటితో పాటుగా వైజాగ్ లోని రైల్వే జోన్ అండ్ అలాగే ఒంగోలులోని రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ లాంచ్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా త్వరగా కంప్లీట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని బాగానే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు లిస్టెడ్ స్పేస్ లోని భారత్ పెట్రోలియం, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అండ్ అలాగే రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు కదా. దీని ద్వారా వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా కూడా మనం ఇది పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జొమాటో వాళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బ్లింకిట్ వాళ్ళు గురుగాం లో 10-minute అంబులెన్స్ సర్వీసెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా గురుగ్రామ్ లోని కొన్ని ఏరియాస్ లోనైతే లాంచ్ చేశామని అండ్ ఈ అంబులెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటినైతే కస్టమర్స్ కి అఫోర్డబుల్ కాస్ట్ లోనే వీళ్ళు తీసుకొస్తున్నట్లుగా అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అంబులెన్స్
అంబులెన్స్ లోని ఎసెన్షియల్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ తో పాటుగా ఒక పారామెడిక్ డ్యూటీ అసిస్టెంట్ అండ్ అలాగే ఒక ట్రైన్ డ్రైవర్ కూడా ఉంటారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వన్స్ ఇది గురుగ్రామ్ లోని సక్సెస్ఫుల్ అయినట్లయితే అక్కడి నుంచి నెక్స్ట్ 2 years లోని మేజర్ సిటీస్ కి ఈ సర్వీసెస్ అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తామని షేర్ చేస్తున్నారు. 10 minutes లోని అంబులెన్స్ సర్వీస్ యాక్చువల్లీ ఎలా పాసిబుల్ తెలియదు. ఒకప్పుడు 10 minutes డెలివరీ అంటే కూడా ఎలా పాసిబుల్ అనుకున్నాం. బట్ కంపెనీస్ అయితే ఆ 10 minutes క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో డెలివరీస్ అయితే సక్సెస్ఫుల్లీ చేస్తున్నాయి. నో ఈ 10 minutes అంబులెన్స్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు అన్నది మనం చూడాలి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే అదర్ సిటీస్ కి కూడా ఎక్స్పాండ్ చేస్తాం అంటున్నారు కదా. సో ఈ 10 minutes అంబులెన్స్ సర్వీస్ రిలేటెడ్ గా మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఏ ఇయర్ లో మన ఇండియన్ మార్కెట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ IPOs వచ్చాయని అడిగా. ఇంకే ఇయర్ 2024. 2024లోని ఆల్మోస్ట్ 90 కంపెనీస్ అయితే IPOకి వచ్చి మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్. మన ఇయర్స్ కొంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కదా, కానీ మన ఇయర్స్ కన్నా కూడా యానిమల్స్ యొక్క ఇయర్స్ అయితే ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. సో ఒక యానిమల్ దాని యొక్క ఇయర్స్ ని 180 degrees లో రొటేట్ చేయగలదు. ఆ యానిమల్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి IRFC వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ IRFC వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ అలాగే రైట్స్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి REMCL వాళ్ళతో ఒక MOUలోకి ఎంటర్ అయ్యారు. ఈ MOUలో భాగంగా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ డెవలప్ చేసేటువంటి థర్మల్, న్యూక్లియర్ అండ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ కి IRFC వాళ్ళు ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయనున్నారు. సో IRFC వాళ్ళు కొత్తగా ఏదైతే MOUలోకి ఎంటర్ అయ్యారో ఇది IRFC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైట్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ ఉన్నది. ఈ రైట్స్ వాళ్ళకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రాజెక్ట్ కి రైట్స్ వాళ్ళు 3 years పాటు రిపేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 69 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది రైట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వొకార్డ్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఎవరైతే పేషెంట్స్ ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ కి వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వక ఆల్మోస్ట్ చనిపోతారు అన్నటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు కదా, అంటే ఏ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు కదా, అటువంటి పేషెంట్స్ పైన వీళ్ళు డెవలప్ చేసినటువంటి డ్రగ్ ని యూజ్ చేసినట్లయితే ఆ పేషెంట్స్ కొంత రికవర్ అయ్యి అగైన్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఆ డ్రగ్ ఇంకా ట్రయల్స్ లో ఉన్నదని చెప్పి వీళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. వీళ్ళ దగ్గర నుంచి ఆ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ లో అయితే మనకు కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది. యాక్చువల్లీ వీళ్ళు డెవలప్ చేసినటువంటి డ్రగ్ ఏదైతే ఉన్నదో ట్రయల్స్ అన్ని ఫినిష్ అయ్యి ఆ డ్రగ్ కి అందరు రెగ్యులేటర్స్ దగ్గర నుంచి కనుక అప్రూవల్ వచ్చినట్లయితే అది వొకార్డ్కి అయితే బిగ్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం మాట్లాడుకున్నాం కూడా. నో ఈ వొకార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు మరొక పాజిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి మన ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వీళ్ళు డెవలప్ చేసిన న్యూ జనరేషన్ యాంటీబయోటిక్ అయితే అప్రూవల్ వచ్చింది. ఈ యాంటీబయోటిక్ ఏదైతే ఉన్నదో దీన్ని అడల్ట్స్ లో వచ్చేటువంటి న్యూమోనియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని, అండ్ దీన్ని యూజ్ చేయడం ద్వారా పేషెంట్స్ అయితే 1 to 3 days లోనే రికవర్ అవుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఈ డ్రగ్ కి మన ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది వొకార్డ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరికి హర్షద్ మెహతా పేరు అయితే ఐడియా ఉంటుంది కదా. ఈ హర్షద్ మెహతాతో పాటుగా లేట్ 2000s లోని స్టాక్ మార్కెట్ లో స్కామ్ చేసినటువంటి కేతన్ పారెక్ గురించి కూడా మీలో చాలా మంది వినే ఉంటారు కూడా. నో ఈ కేతన్ పారెక్ మరొకసారి స్టాక్ మార్కెట్ లోని స్కామ్ చేసి సెబీకి అయితే పట్టుబడడం జరిగింది. ఇతను కొన్ని ఫండ్స్ అలాగే కొంతమంది వ్యక్తులతో కలిపి PB ఫిన్టెక్ స్టాక్ లోని ఫ్రంట్ రన్నింగ్ చేసి, అంటే ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక్కసారి ఆ స్టాక్స్ ని సెల్ చేయమని కానీ లేదా బై చేయమని కానీ, అంటే లార్జ్ క్వాంటిటీలో అనమాట. ఒకసారి కొన్నారనుకోండి ప్రైస్ పెరుగుతుంది కదా, ఆ పెరిగిన తర్వాత ఒక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళు లార్జ్ వాల్యూమ్స్ లోనే ఆ స్టాక్స్ అమ్ముతుంటారు. సో ఇలాగ ఫ్రంట్ రన్నింగ్ చేసి నియర్లీ 65 crores వరకు గెయిన్ సంపాదించినట్లుగా సెబీ గుర్తించడంతో ఈ కేతన్ పారెక్ తో పాటు ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన అందరిపైన కూడా సెబీ అయితే ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. అంటే వీళ్ళపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అది చేసి నెక్స్ట్ సెబీ వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఈ కేతన్ పారెక్ ప్రీవియస్ గా లేట్ 2000s లోని
స్టాక్ మార్కెట్ లోని పెద్ద స్కామే చేసి ఇతను దొరికిపోయాడు. ఇప్పుడు మళ్ళీ స్టాక్ మార్కెట్ లో ఈయన ఇటువంటి స్కామ్స్ చేస్తున్నాడంటే నిజంగా ఇది వరీ అవ్వాల్సినటువంటి విషయం. కాకపోతే సెబీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నది కాబట్టి ఇలాంటి స్కామ్స్ ఎవరైనా చేసినా కూడా త్వరగా పట్టుకుంటుంది అండ్ వాళ్ళపైన యాక్షన్స్ కూడా తీసుకుంటుంది. బట్ ఇటువంటి స్కామ్స్ జరిగినటువంటి టైంలోని ఆ టైంలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ట్రేడ్స్ అవి తీసుకుంటారో వాళ్ళే భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. బట్ సెబీ ఇటువంటి స్కామ్స్ ని త్వరగా గుర్తించి ఏవైతే వీళ్ళపైన యాక్షన్స్ తీసుకుంటుందో అది నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. సెబీ ఇంత స్ట్రిక్ట్ గా యాక్ట్ చేసినట్లయితేనే ఫ్యూచర్ లో ఒకవేళ ఎవరైనా స్కామ్స్ చేయాలన్నా కూడా కొంతవరకు భయపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్పెషాలిటీ ప్యాకేజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈపీఎల్ లిమిటెడ్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళు ప్రెజెంట్ నియర్లీ 51.47% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయడానికి అని చెప్పి బ్లాక్ స్టోన్ వాళ్ళు చూస్తున్నట్లుగా దీనిలో భాగంగా ఇన్వెస్టర్స్ ని నెతికి పెట్టేందుకు గాను సెల్ సైడ్ అడ్వైజర్ కింద మోర్గన్ స్టాన్లే వాళ్ళని వీళ్ళు అపాయింట్ చేసినట్లుగా అండ్ ఈ కంపెనీలోని ఈ స్టేక్ సేల్ 2025 మార్చ్ కల్లా కంప్లీట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా ఈ రోజు మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. బట్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ ఇంకా ఈపీఎల్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి దీని రిలేటెడ్ గా ఈపీఎల్ లిమిటెడ్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అయినటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండ్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఈ రోజు ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఆయిల్ మినిస్ట్రీ గెయిల్ అండ్ ఓఎన్జీసీ ని ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి 0.6 mm SCMD గ్యాస్ ని డైవర్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ గ్యాస్ కనుక వీళ్ళకి డైవర్ట్ అయినట్లయితే వీళ్ళు ఇప్పటి వరకు స్పాట్ మార్కెట్ లో హై ప్రైస్ కి ఏదైతే గ్యాస్ కొనుక్కుంటున్నారో ఆ డిపెండెన్సీ వీళ్ళపైన కొంతవరకు తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఈ గ్యాస్ అలొకేషన్ అన్నది వీళ్ళ వాల్యూమ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. యాక్చువల్లీ చూసినట్లయితే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ మార్కెట్ షేర్ ఎక్కువ కాబట్టి వీళ్ళకి ఎక్కువ వాల్యూమ్ లోని గ్యాస్ అలొకేట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ కి అయితే బాగా బెనిఫిట్ అవబోతుంది. దీంతో పాటు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎల్ఎస్ఐ వాళ్ళు వాళ్ళ ఇండియా మోడల్ పోర్ట్ఫోలియోలోని టాటా మోటార్స్ తో పాటుగా ఎన్టీపీసీ, నెస్లే ఇండియా అండ్ బ్రిటానియా లిమిటెడ్ అయితే యాడ్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని వీళ్ళ మోడల్ పోర్ట్ఫోలియో నుంచి రిమూవ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే టాటా మోటార్ స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. దాని రిలేటెడ్ గా మనం 2 days బ్యాక్ డైలీ మనీషలో కూడా మాట్లాడుకున్నాం. అంతే స్టాక్ ఎందుకు అంతలా కరెక్ట్ అయింది అన్న రీజన్ ని ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోకి వచ్చిందని సో దీంతో ఈ టాటా మోటార్ స్టాక్ ని వీళ్ళ ఇండియన్ మోడల్ పోర్ట్ఫోలియోలోని యాడ్ చేసుకున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీటితో పాటు ఏ స్టాక్స్ అయితే వీళ్ళు యాడ్ చేసుకున్నారో వాటి రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నామని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే 2025 లోని మన నిఫ్టీ అయితే పెద్దగా రిటర్న్స్ డెలివర్ చేయకపోవచ్చు. దీనికి రీజన్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్, గ్లోబల్ రిస్క్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటితోని పెద్దగా ఇయర్ లోని రిటర్న్స్ రాకపోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి సెబీ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వార్నింగ్ లెటర్ రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు వెస్టర్న్ క్యారియర్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ యొక్క ఐపీఓ ప్రొసీజర్ లో లీడ్ మేనేజర్ గా వ్యవహరించారు. ఓన్లీ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళే కాదు, కోటక్ మహేంద్ర క్యాపిటల్ వాళ్ళు కూడా వ్యవహరించడం జరిగింది. జనరల్లీ ఏదైనా ఐపీఓ నడుస్తున్న టైంలో అంటే ఐపీఓ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేటువంటి ఈ మధ్యలోని బోర్డ్ మీటింగ్స్ కండక్ట్ చేసి కంపెనీ రిలేటెడ్ గా అది ఎటువంటి డిసిషన్ తీసుకోకూడదు. బట్ కానీ ఈ కంపెనీ యొక్క ఐపీఓ September 13th ఓపెన్ అయ్యి September 19th క్లోజ్ అయింది. బట్ వీళ్ళ బోర్డు ఏం చేసిందంటే September 15th రోజున వీళ్ళ ఈజీఎం కండక్ట్ చేసి కంపెనీ యొక్క ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసేందుకు గాను షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకోవడానికి బోర్డు మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. కంపెనీ ఇలా చేస్తున్నప్పుడు యాజ్ ఎ లీడ్ మేనేజర్ గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు బోర్డు మీటింగ్స్ అవి కండక్ట్ చేయకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయవలసి ఉంటుంది. కాకపోతే వీళ్ళు లీడ్ మేనేజర్ గా ఆ రోల్ కరెక్ట్ గా ప్లే చేయలేదని చెప్పి సెబీ అయితే ఇప్పుడు వీళ్ళకి వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ వార్నింగ్ లెటర్ వలన యాజ్ ఆఫ్ ఈ కంపెనీ యొక్క ఆపరేషన్స్ పైన కానీ వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఫ్యూచర్ లో కనుక రిపీట్ అయిందనుకోండి వీళ్ళ పైన సెబీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కొత్తగా 1097 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది. ఈ టోటల్ ఆర్డర్స్ వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోనే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని యుఏఈ లోని 400 kV ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రాజెక్ట్ సెటప్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ వీళ్ళు విన్ అయినట్లయితే యుఎస్, మెక్సికో అండ్ బ్రెజిల్ లోని టవర్స్, హార్డ్వేర్ అండ్ పోల్స్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళు మరికొన్ని ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని ఇప్పటి వరకు వీళ్ళు 19,500 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఏవైతే ఫ్రెష్ గా ఆర్డర్స్ ని విన్ అయ్యారో ఇది కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బయోటెక్ కంపెనీ అయినటువంటి పానషియా బయోటెక్ వాళ్ళకి పానషియా బయోటెక్ ఫార్మా లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ నికోమామ్ అనేటువంటి బ్రాండ్ నేమ్ తోని నిన్న బేబీ డైపర్స్ ని లాంచ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలోని బేబీ డైపర్స్ మార్కెట్ అయితే బాగా
పెరుగుతూ వస్తుంది కదా కంటిన్యూస్ గా. సో ఈ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు బేబీ కేర్ సెగ్మెంట్ లోని ఈ బేబీ డైపర్స్ ని లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డైపర్స్ యొక్క సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది పానషియా బయోటెక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి డిఆర్డిఓ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1084 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డిఆర్డిఓ కోసం ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ చేయాలి అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 36 months లోనే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఆఫ్కాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సన్ డ్రాప్స్ ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ బిజినెస్ సెగ్మెంట్ లోని టోటల్ గా 32.15 మెగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ అయితే విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చాయి అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లోని వేరియస్ ట్రెంచెస్ లోని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ యానిమల్ ఫీడ్ లాంటి అగ్రి బిజినెస్ చేసేటువంటి కంపెనీ అయిన గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళు పిగ్ లైఫ్ సైకిల్ లోని దాని హెల్త్ అండ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేటువంటి వీళ్ళు డెవలప్ చేసినటువంటి రేంజ్ ఆఫ్ పిగ్ ఫీడ్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ లోని స్టార్టర్స్, గ్రోవర్స్ అండ్ అలాగే ఫినిషర్స్ లాంటి వేరియంట్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేయడం ద్వారా పిగ్ యొక్క హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలోని పిగ్ ఫార్మింగ్ అన్నది బాగా పెరుగుతుందని, సో ఈ పిగ్ ఫార్మింగ్ లోని పిగ్ ఫీడ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఇప్పుడు వేరియస్ రేంజ్ ఆఫ్ పిగ్ ఫీడ్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జెప్టో వాళ్ళ 10 minutes డెలివరీ ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు కదా. చాలా మంది ఆల్రెడీ జెప్టో 10 minutes డెలివరీని అయితే యూస్ చేసుకుంటున్నారు. నో ఈ 10 minutes యూస్ చేసుకునేటువంటి కస్టమర్స్ కి మామా ఎర్త్ వాళ్ళు వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ ని అవైలబుల్ లోకి తీసుకొచ్చినట్టుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ జెప్టో ప్లాట్ఫామ్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ ని ఉంచడం ద్వారా ఇలాంటి క్విక్ డెలివరీని ఎవరైతే యూస్ చేసుకుంటారో ఆ కస్టమర్స్ కి కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేసి వీళ్ళ ప్రొడక్ట్ సేల్స్ అయితే పెంచుకోవడానికి మామా ఎర్త్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు క్యాంపెయిన్ ని కూడా స్టార్ట్ చేశారు. 2025 ఎవరైతే జెప్టోలోని మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తారో ఆ ఈచ్ ఆర్డర్ కి వాళ్ళ తరపున వీళ్ళైతే ఒక మొక్కని నాటుతామని చెప్తున్నారు. అంటే గ్రీనరీని సపోర్ట్ చేయడంలో భాగంగా ఈ మొక్కల్ని నాటుతామని చెప్తున్నారు. సో ఇది ఒక రకమైన క్యాంపెయినింగ్ కూడా. సో ఇటువంటి క్యాంపెయినింగ్స్ చేసి వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఒకవేళ వీళ్ళ సేల్స్ పెరిగినట్లయితే అది మామా ఎర్త్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ నిన్న నైట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డిమార్ట్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లోని ఆల్మోస్ట్ 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఎ డీసెంట్ గ్రోత్. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా చూసినట్లయితే డిమార్ట్ యొక్క నెంబర్స్ అయితే కంటిన్యూస్ గా వీక్ గా వస్తున్నాయి. ఇలా నెంబర్స్ వీక్ గా రావడంతోనే సెప్టెంబర్ క్వార్టర్ నుంచి మనం డిమార్ట్ యొక్క స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ అయితే చూసాం. నో ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే రావచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ ని బట్టి చూస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని రికవరీ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎప్పుడైతే డిమార్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ బిజినెస్ అప్డేట్ వచ్చిందో దాంతో సిఎల్ఎస్ఏ వాళ్ళు డిమార్ట్ స్టాక్ కి అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చి స్టాక్ టార్గెట్ ప్రైస్ ని 5360 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు బిజినెస్ అప్డేట్ ఏదైతే రిలీజ్ చేశారో ఇందులోని వీళ్ళ రెవెన్యూస్ అయితే బాగానే గ్రో అయ్యి చూడాలి, నెంబర్స్ కూడా వస్తాయి కదా త్వరలోని. ఒకవేళ వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనపడింది అనుకోండి, దెన్ అగైన్ మనం డిమార్ట్ స్టాక్ లోనైతే ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ టోటల్ బిజినెస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 25.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 21.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 32.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియోలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ అయితే డీసెంట్ గానే ఉన్నది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓవరాల్ డిపాజిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. బట్ కాసా డిపాజిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 27.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ కాసా రేషియోలో కూడా
ఈ క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.